ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లకు ఇకపై అమాయకుల ప్రాణాలు బలి కాకుండా కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 పేరుతో దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో దీన్ని లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో లాంఛనం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. Honorable Speaker, sir, I rise to move that the bill be passed. प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। विधेयक ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో కేంద్రం ఈ బిల్లు తెరపైకి తెచ్చింది. ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్స్, ఆన్లైన్ లాటరీలు వంటి ఆన్లైన్ జూదాలను ఈ బిల్లు నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, గరిష్టంగా ₹1,00,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య ఉన్న సున్నిత విభజన రేఖను బిల్లు గుర్తించింది. ఈ స్పోర్ట్స్కు నిషేధం వర్తించదు. డబ్బు ప్రమేయం ఉన్న ఆన్లైన్ గేమ్స్ను మాత్రమే ఈ బిల్లు నిషేధించింది. ఇందుకోసం చట్టబద్ధమైన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆన్లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలో వస్తుందా రాదా అనేది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టబోతున్నారు.